హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. బెండకాయ పులుసుని ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఈసారి కొంచెం మసాలా యాడ్ చేసి ఈ విధంగా ట్రై చేయండి. రైస్లోకి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బెండకాయ పులుసు చేసుకోవడానికి 1/2 కిలో బెండకాయలను కడిగి తుడిచి పెట్టుకోవాలి. ఇప్పుడు బెండకాయలను పైన మొదలు కట్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. బెండకాయ ముక్కలన్నింటినీ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 2 యాలకులు, 1 చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 1/2 టీ స్పూన్ గసగసాలు వేసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్లా మిక్సీ వేసుకోవాలి. మసాలా పేస్ట్ను ఇలా వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచి వాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మెంతులు జీలకర్ర బాగా వేగిపోయి మంచి వాసన వస్తున్నప్పుడు వాటిని బౌల్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. మెంతులు జీలకర్ర చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పొడిలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పొడిని స్టోర్ చేసుకొని మనం ఎప్పుడన్నా ఇలాంటి పులుసులు చేసుకున్నప్పుడు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా మనం కట్ చేసుకున్న బెండకాయలు వేసుకొని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 2 పెద్ద ఉల్లిపాయలు, 1 పచ్చిమిరపకాయ, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1 టమాటా, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టమాటా మెత్తగా అయిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. టమాటా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత అందులో ముందుగా మనం మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అంతా సైడ్స్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. మసాలాలోని ఆయిల్ ఇలా సైడ్స్కి వస్తున్నప్పుడు అందులో 1 గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు రసం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మరుగు రానివ్వాలి. పులుసు మనకు ఇలా మరుగుతున్నప్పుడు అందులో ముందుగా మనం ఫ్రై చేసుకున్న బెండకాయలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత బెండకాయ పులుసు మనకు ఈ విధంగా చాలా టేస్టీగా రెడీ అయిపోతుంది. బెండకాయ పులుసు కొద్దిగా చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్లో ముందుగా మనం పొడి చేసుకున్న మెంతులు జీలకర్ర పొడిని 1 టీ స్పూన్ వేసుకోవాలి. తరువాత సన్నగా తరిగిన 1/2 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. పులుసును మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. బెండకాయ పులుసు మీకు ఇంకొంచెం పల్చగా కావాలంటే ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. మనకు చాలా టేస్టీగా బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బెండకాయ పులుసును బౌల్లోకి తీసుకొని వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ పులుసు రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.